అందరికీ షలోం వందనాలు. పోయినటువంటి వారంలో ఏం మాట్లాడుకున్నామో మీకు తెలుసు, దేని గురించి మాట్లాడుకున్నామో మీకు తెలుసు అని నేను అనుకుంటున్నా. ప్రాముఖ్యం ఏంటంటే మనము గమనించాల్సింది, గ్రహించాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు విషయాలు మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో పోయినటువంటి వారంలో మనం చేసినటువంటి వీడియో ఏంటో మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉందా? అయ్యా ఇంకేమన్నా ఐడియా ఉందా? మా సిస్టర్లు సీనియర్స్ ఆ మాట అనొద్దు. సిస్టర్ కానీ కాదు, బాబు బ్రదర్ అని కాదు. అసలు పోయిన వారంలో ఏం వీడియో చేసామో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆయన మహిమను స్తుతించేదము. అదేనమ్మా? అదేనా? ఓ మేడం, అదేనా? ఆయన మహిమను స్తుతించేదము అనేటువంటి యొక్క మరి వీడియో మనం చేయడం జరిగింది. కనుక ఆయన యొక్క మహిమను మనం ఎలా స్తుతించాలనే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగనే ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమి జరుగునో బైబిల్లో ఉన్న మాట. అసలు ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, దయతో వినే వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీకు చెప్పేది ఎందుకంటే, మీరు వీడియో వచ్చినప్పుడు మామూలుగా దాన్ని ప్రెస్ చేస్తున్నారే తప్ప మీరు వింటలేదు. వినటం వల్ల మీకు విశ్వాసం పెరుగుతుంది. వినటం వల్ల ఈ పరిశుద్ధ గ్రంథంలో సత్యం అనే గ్రహింపు మనకి మైండ్కి అర్థమవుతుంది. నేను ఎందుకు పెడుతున్నాను, నాకేమన్నా ఇదా అదని కాదు. మీరందరూ ఎవరు? నేను చెప్పేవాళ్ళని ఒక్కని పాత్రదారిని కాదు, వినే మీరందరూ కూడా పాత్రదారులే. మీరు వినాలి, దాన్ని బలపరచబడాలి. మీరు కూడా ఇతరులకు చెప్పే అటువంటి సామర్థ్యం మీలో ఉండాలి తప్ప బైబుల్ మీరు ఎన్నిసార్లు చదవలేదు? చదివిన వారు ఒకసారి చదివిన వారు ఉన్నారు, 10 సార్లు చదివిన వారు ఉన్నారు, 2 సార్లు చదివిన వారు ఉన్నారు, 1 సారి చదివిన వారు ఉన్నారు. అసలు చదవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అసలు చదవని వారు కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విశ్వాస సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెబుతాం మనం? వాళ్ళ నుండి ఏమొస్తుంది మనకి అంటే, కొన్ని అంటే విద్యను బట్టి కొన్ని సబ్జెక్టుల వారిగా పోవడానికి అవకాశం తీసుకుంటారు తప్ప మర్మం మాత్రం బైబిల్లో అర్థం కాదు. అందుకొరకే దయతో మిమ్మల్ని పురుకొల్పుతున్న దయతో గమనించాలి ఈ మాటలు. ఏది ఏమైనా దేవుని యొక్క మాటలో చాలా జీవం కలిగినటువంటివి. ఇప్పుడు మనము సబ్జెక్టులకు వెళ్దాం. ఇక్కడ ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట స్టార్టింగ్ ఏంటంటే, మానవులు ఈ భూమి మీద మొట్టమొదటిగా ఎట్లు ఉనికికి వచ్చిరి అనే మాట. రెండవదిగా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమి జరుగును, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏం జరుగును. ఇకపోతే మూడవ విషయంలోకి వచ్చేస్తే, మరణమందు దేవుని యొద్దకు చేరు ఆత్మ ఏమిటి? బాగా గమనించాలి ఈ మాటలు. తర్వాత జీవ ఆత్మ అనగా ఏమిటి? జీవ ఆత్మ అనగా ఏమిటి? ఇకపోతే ఆత్మలో మరణించునా? ఆత్మలో మరణించునా? ఇకపోతే రక్షింపబడిన వారు మరణించగలనే పరలోకమునకు వెళ్తారా? చాలు. ఈ 6 విధానాలైనటువంటి యొక్క మాటలో చాలా స్పష్టంగా మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథమును నేను ఉట్టిగానే ఏదో మీ ముందు ఆకర్షణగా పెట్టుకోవటం లేదు. అంటే ఈ మాటలన్నీ కాకుండా నేను ఎన్ని విధాలుగా వాటిని స్టడీ చేస్తే నాకు ఈ మర్మం నాకు అర్థం కావాలి. మీరు చెప్పండి. మీరు కాకుండా బైబిల్ని మీరు తరికించినప్పుడు ఆ మర్మం మీకు వస్తుంది తప్ప, ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ మర్మాలు అర్థమవుతాయి తప్ప, ఒకవేళ చదివినటువంటి వారికి మర్మం అర్థం కాకపోవచ్చు, కానీ వింటున్నందువలన కూడా విశ్వాసం కలుగుతుంటుంది. అర్థమవుతుందా? కానీ జాగ్రత్త, గుడ్డు వస్తున్నాడు మరి దగ్గరికి, లేదా ఏమన్నా కనపడుతుంది మరి అట్లా. పరమతాని స్తోత్రం. ప్రాముఖ్యమైన ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మాట, ఎలోయిము యావే నేల మట్టితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములో జీవాయువు ఓదగా నరుడు జీవాత్మ ఆయనో. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ మాట. ఎక్కడుంది ఈ వాక్యం చెప్పండి? ఆది కాండము. ఎస్, కరెక్టే. ఆది కాండం ఎన్నో అధ్యాయంలో ఎన్నో వచనంలో ఉంది? 4:3. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను రాసుకుంటాను. 2వ అధ్యాయం 7వ వచనం. ఎలోహిమైన యావే ఎలోహిమైన యావే నేల మట్టితో నరుని నిర్మించి వారి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయన. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. జీవ ఆత్మ అంటే ఏంటి? జీవించే ప్రాణి. ఎన్నోసార్లు చెప్పుకున్నటువంటి సబ్జెక్టులు ఇవి. ఎన్నోసార్లు మనం హెచ్చరించుకున్నటువంటి వాక్యం ఇది. మీరు గ్రంథములో రాయబడిన ప్రతి మాట మీరు వింటున్నారు, చదువుతున్నారు, కానీ వినికిడిలో ఉండాలి మనం. ఫస్ట్ ప్రతి వాక్యం మనలో ఎప్పుడైతే వినికిడి ఉంటుందో అప్పుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వారిగా మనము ఉండటానికి రుజువు అవుతుంది తప్ప మరొకటి కాదు. ఇంతకుముందు మరి సింగారు ఒక మాట అన్నా, ఎప్పుడు బయలుదేరాబాయా, ఎప్పుడు ఎక్కడికి వచ్చావు, నువ్వు విశ్వాసం అనుకుంటున్నావా, విశ్వాసగా ఉండాలనుకుంటున్నావా అని నేను ప్రశ్న అడిగాను. సరే, అది ఆయన వినటానికి ఆయనకు ఆలోచనకి వదిలేద్దాయి. ఇక పోతే 2వ దానికి వచ్చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి మాట అంటే ఎలోహిమైనటువంటి యావే ఏం చేశాడు? ఆత్మ ఊదాడట. మొట్టమొదటిగా ఏం చేయబడ్డాడు మా మానవుడు? మట్టితో నరుని సృజింప చేశాడు, రూపాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు ఈ పాటల బుక్ ఉంది. ఏమండి? ఉదాహరణకి ఈ పాటల బుక్ ఉంది. కానీ ఈ పాటల బుక్ ఒక వ్యక్తి రాశారు. రాసినటువంటి యొక్క రాత ఇలాంటి బుక్ మీద రచిస్తేనే ఈ బుక్లో ఆయన రాసినటువంటి ప్రయాసము ఈ బుక్ ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అవునంటారా? అలాగనే పరమ తండ్రి యావే ఏం చేశాడంటే నేల మట్టితోని భూమిలో నుండి ఆ భూమిలో ఉన్న మట్టి కొంత తీసి ఆ మట్టిని నరుని చేసి ఆ నరుని యొక్క రూపింపబడిన తర్వాత మనుషుడు ఎలా ఉండి ఇప్పుడు అంటే ఉట్టి బొమ్మ లేకపోతే కలయిక ఉందా దాంట్లో? అమ్మా, ఉట్టి బొమ్మ చేయబడినటువంటి ఉట్టి బొమ్మ, కలయిక లేనటువంటి బొమ్మ. దానికి ఎప్పుడు రూపం వచ్చింది? దాని యొక్క కలయిక ఎప్పుడు వచ్చింది అంటే ఎలోహిమైనటువంటి యావే జీవ ఆత్మ ఎప్పుడైతే తనలో ఆ బొమ్మలో నాసికా రంధ్రాలలో అనగా ఈ చెవులు, ముక్కులు ఇలాంటి రంధ్రాల్లో నుండి వాయువు ఇలా వాళ్ళు ఊదాడట. ఈ వాయువు ఎప్పుడైతే ఊదాడో వెంటనే నరుడయ్యాడట. పరమ తండ్రికి స్తోత్రం. మనందరం కూడా అలాగా ఊదబడిన వారమే, మనందరం కూడా అలాగా చేయబడినటువంటి వారమే. కనుక ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనిషికి మరణం ఎలా ప్రవేశించింది? మరణం అంటే ఏంటి? ఫస్ట్ మొట్టమొదటిగా మనం గమనించాలి. ఇక్కడ మరణం అనగా ఏమి? మరణము అను శబ్ద అంశము నేడు చాలా తప్పుగా అర్థము చేసుకొని లేక అపార్థము చేసుకొనిన విషయములోనూ ఒకటి. చాలామందికి మరణముగా కప్పగింపబడి భయము కలిగి వారికి కనపడతా ఉంది. మాకు గమనించాలి మనం ఇక్కడ మరణము అనేది అంటే ఏంటి? మరణము అంటానికి అమ్మా అందరు తలకాయలు లేపండి. మరణము అనగా శరీరములో ఆత్మ ప్రవేశింపజేసినటువంటి ఆత్మను మార్పు చెందుట అని. అవునా? అని ఎవరు చెప్పారు ఆ మాటకు? చెప్పండి, ఎవరు చెప్పారు ఆ మాట? ఎలా చెప్పారు ఆ మాట?
ఎందుకు చెప్పారు ఆ మాట అని మనం గమనించినట్లయితే ఒక విషయం మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకటి చదువుకున్నాం. ఏంటి ఆ విషయము మనం చూసినట్లయితే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని వాక్యము ప్రకారము జీవాత్మలు మరణించును, మనము ఆత్మము మరణించదము, జీవాత్మలము మరణించదము. మానవుడు మాత్యుడు అంటే ఏంటమ్మా? మానవుడు మాత్యుడు అంటే ఏంటి? ఏమయ్యా అమ్మాయి తలకాలేమన్నా అందరూ? మాత్యుడు అంటే ఏంటి? మాత్యుడు అన్నాడు. మాత్యుడు అంటే ఏంటి? చదివిన తర్వాత ఒకవేళ మీకు తెలిసిందో చూడండి ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 4:16 వచనం. తీసారా? దయచేసి కొద్దిగా త్వరగా చేయండి. 4వ అధ్యాయము 16వ వచనము. అది నిలవబడగా దాని రూపమును అమ్మ 15వ వచనం చదువురా. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు ఉలకించెను. అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠ స్వరము నేను వింటిని. ఏమనగా ఎలోహిము సన్నిధిని మాత్యులు నీతిమంతులు అగుదురా. పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు మనుషులు మాత్యులు అన్న మాటకి మాత్యులు అంటే ఏంటి? ఇప్పుడు అమ్మా బాగా గమనించాలి. ఇక్కడ మాత్యులు అనగా మట్టితో రూపింప చేయబడినటువంటి వారు అని అడిగిన మాట. అంతేనంటారా కాదంటారా? మాత్యులు అనగా మట్టితో చేయబడిన వారు అని చెప్పబడినటువంటి మాట. అంటే మట్టి అని చెప్పబడింది. అంటే మట్టితో చేయబడినటువంటి వారు, మట్టిగా ఉన్నటువంటి వారు. ఆయన మట్టిలో నుండి ఆయనకు ఒక రూపం ఏర్పడిందంట. ఏంటి ఆ రూపం అని మనం చూస్తే, ఇప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా, మనం చదువుకున్నటువంటి మాట ప్రకారంగా ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నేను ఇంకొక బైబిల్లో చదువుతున్నాను చూడండి. ఏదో నా దగ్గర నిలబడింది కానీ అది ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఏదో స్వరం రూపం నా కళ్ళ ఎదుటే ఉన్నది. ఏదో స్వరం మెల్లగా నాకు వినిపించింది. 17వ వచనం ఇక్కడ అంటున్నటువంటి మాట. 17వ వచనం. అదేమిటంటే, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి శుద్ధుడు. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి శుద్ధుడు. శుద్ధుడు అంటే ఏంటండి అయ్యా? శుద్ధుడు అంటే ఏంటి? శుద్ధుడు. ఇప్పుడు ఒక మాట, మనం బజార్ నుంచి వచ్చామనండి. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లోకి రాగానే మీరు ఏం చేస్తారు? అంటే శుభ్రపరచుకుంటాం పాదాలు. అవునా కాదా? అంటే దేనికి? మన పాదాలకి, అంటే మన కాళ్ళకి దుమ్ము ధూళి తగిలి ఉంటుంది. అంతేనా? అనేక ప్రాంతాల నుంచి మనం వచ్చాము అని చెప్పి మనం ఏం చేస్తారో పాదాలు కడుక్కుంటాం. పాదాలు ఎందుకు కడుక్కోవాలా? శుభ్రత. ఇది మాట. శుద్ధుడు అంటే శుభ్రపరచబడుట. బాగా గమనించాలి. ఇక్కడ శుద్ధుడు అనగా శుభ్రపరచుట. ఏంటి శుభ్రపరిచేది అని మనం గమనించితే ఒకసారి చూద్దాం మన వాక్యంలో కదని. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన
మరలా ఎలోహిము యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఇది ఏంటంటే మార్చబడుట ఏమ్మా అంటే తన రూపము నుండి ప్రవేశించింది వెళ్ళిపోవుట. ఉన్నది ఏంటంటే మార్చిలు అంటే మట్టితో చేయబడిన రూపం మాత్రమే ఇక్కడ ఉంటుంది. ప్రవేశింప చేయబడినటువంటి ఆత్మ మాత్రము వెళ్ళిపోతుంది. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఈ మనిషి ఈ రూపము నుండి ఆత్మ ఎప్పుడైతే పోతుందో వెంటనే ఏమంటారు మనము మనుషులందరూ చనిపోయాడు. చచ్చిపోయారండి. నిజమా కాదా? చచ్చిపోయారండి. ఏంటి చచ్చింది వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పడిపోయింది మాత్రము శరీరము, పోయింది మాత్రము ఆత్మ. ఆత్మ ఎవరికి కనపడుతుంది అయ్యా? అయ్యా ఆత్మ ఎవరికి కనపడుతుంది? అందరూ ఆత్మ ఎవరికైనా కనపడుతుందా? ఎవరికైనా కనపడుతుంది? ఏంది అట్లా ఇక పడి కట్టేసిన కనపడిపోయింది. కనుక ఆత్మ ఎవరికి కనిపించదు. శరీరం కనపడుతుంది కానీ ఆత్మ మాత్రము కనపడదు. నీలో ప్రవేశించినటువంటి ఆత్మ దేవుని ఆత్మని మాత్రం మనము మర్చిపోవాల్సిన అవసరము లేదు. దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే ప్రవేశింపజేశాడో అప్పుడు మనం ఎలా ఉండాలంటే శుద్ధుడిగా ఉండాలి. శుద్ధుడు అంటే శుభ్రపరచబడిన వారిగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే అనేకమైన లోక సంబంధమైనటువంటి మాలిన్యము మనకు అంటకుండా ఎప్పటికప్పుడే దాన్ని శుభ్రపరచుకోవడానికి మనము సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? మనం శుభ్రపరచబడాలంటే ఏ విధంగా శుభ్రపరచబడాలి చూద్దాం ఒకసారి. అదేవిధంగా అంటున్నటువంటి మాట, శరీరంలో తిరిగి మన్నైపోవు ఆత్మ ఎక్కడి నుంచి మన్నుగా ఉందో మన్నుగానే ఉంటుంది. మట్టిలో అంటే భూమిలోకి వెళ్తుంది. జీవము ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ జీవము వచ్చిన దగ్గరికి చేరును. అయినప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక ఇక్కడ ఏంటనంటే 3వది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు 2వ దాంట్లో ఎక్కడ ఉన్నామంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమి జరుగును అన్న దాని కాడ మనం మాట్లాడుకున్నాం ప్రసంగిలో. ఆత్మ మనలోకి ప్రవేశించినప్పుడు, ఆత్మ మనలో నుండి పోయినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది అంటే జీవము మనలో నుండి పోయిన తర్వాత నిర్జీవముగా మనకు కనపడుతున్నాం. అంటే కలయిక లేని వారిగా కనపడుతున్నాం. అవునా కాదంటారా? కలయిక లేకపోవటమే కాదు కానీ మనిషికి జ్ఞానము లేని వారు అయిపోతుంటారట. అంటే జ్ఞానం ఒకటే కాదు, మంచి చెడులు కూడా తెలియనటువంటి వారై ఉంటారట. అమ్మా బాగా గమనించాలి. ఇప్పుడు తలకాయలు లేపండి. మనిషి శరీరము చనిపోయిన తర్వాత, శరీరంలో ఆత్మ పోయిన తర్వాత ఈ మనిషికి ఏమన్నా కలయిక ఉంటుందండి? వాసన పక్కన పెడదాం కాసేపు తర్వాత. అది కుళ్ళులేండి, మనలో ఉన్న కుళ్ళు. అది జీవించి ఉన్నప్పుడు కుళ్ళు. అది ప్రతి మనుషులకు ఉండేది పెద్ద కుళ్ళు. ఆ కుళ్ళే కొట్టేది ఎదట వాళ్ళకి. చీ అనిపిస్తుంది అనమాట. చీ అంటే మనిషి అర్థం అందులోనే ఉంది. చీ అంటున్నా, దాంట్లో ఉంది అర్థం. పేతృపత్రిక చూడండి ఒకసారి వాక్యం చేయండి. 1 పేతృపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. మెస్సియా కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి పరులను దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయము తీర్చు తీర్పు ఎలోహిముకి హల్లెలూయా. ఇప్పుడు మెస్సీకి అధికారం లేదా? మరి ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి? ఏంటి ఇక్కడ బాగా గమనించాలి మనం. ఇక్కడ ఎందుకు మీరు పిలువబడితిరి
మెస్సీ కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు మాదిరి అంటే మెస్సియా మనుషుడికి మాదిరి అంటే ఏమైపోతుందంట? చనిపోవలసిన వారే. అవునా కదా? చనిపోవలసినటువంటి వారే. ఎవరు చనిపోతారు? ఎప్పుడు చనిపోతారు? ఎలా చనిపోతారు? మనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. అందులోని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. తొందరగా తీసుకోండి గారు. ఎందుకు అనగా మనము ఆయన యందు ఎలోహిము నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను ఏం చేశారట? మన కోసము పాపముగా చేశారట. ఎవరిని? మెస్సీను. బాగా గమనించాలి ఇక్కడ. ఎవరు పాపంగా అయ్యారట? మెస్సీయే పాపిగా అయిపోయాడట. ఏ విధంగా అయ్యాడు అక్కడ మనం చాలా జాగ్రత్తగా మళ్ళొకసారి మనం చూసుకోవాలి. మళ్ళొకసారి చదవండి. మనం ఆయన యందు ఎలోహిము నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలు. ఈయన పాపం పెరిగిన వాడా? పాపం అంటే తెలుసు ఆయనకి. ఇప్పుడు పాపం అంటే ఏంటి? మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం కదా. ఏమ్మా అలకాల నేను మౌనం అయ్యా విన్నాం. పాపం అనగా ఏమి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే మాట ఏదైతే మేరతామో మాట మీరుటే పాపం. ఆ పాపమే మరణం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు అవాదాలు కానీ మరొకసారి పోదాని. అవాదాములు ఉన్నారు. అవాదాములకి ఒక మాట చెప్పారు. ఏమన్నాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఒక కట్టడి పెట్టాడు వారిద్దరికి. బాబు, ఈ ఏదో వనంలో మీరు అందరూ సంచారం చేయండి, కానీ ఇదిగో చేయరాని పని మాత్రం చేయదురా బాబు అని చెప్పాడు. చేయరాని పని చేయవద్దు అన్నప్పుడు అయ్యా మీరేం చేశారు? చేశారు. ఏదైతే చేయవద్దు అన్నారో దాన్ని చేశారు. అప్పుడు ఆదాము అవ్వ ఇద్దరుగా కూడా చనిపోయిన వారా బ్రతికిన వారా? ఎస్. పరమ తండ్రి స్తోత్రం. అందరూ హల్లెలూయా. ఎందుకంటున్నానంటే ఆత్మానుసారంగా చనిపోయిన వారు అంటే ఆత్మలో లేరు, ఆత్మ సంబంధులు కారు, ఆత్మలో ఉన్నవారు కారు, కానీ ఇది జీవించు ప్రాణులు మాత్రమే. ఎక్కడుంది ఆ మాట? చదివిస్తా, అది కూడా చదివిస్తా, తర్వాత చదివిస్తా. అలాగనే మనం చెప్పుకున్నటువంటి మాటను బట్టి చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక తొందరగా వెళ్ళిపోదండి. యాకోబు పత్రిక మరణమందు దేవుని యొద్దకు చేరు ఆత్మ ఏమిటి? దేవుని యొద్దకు చేరేది ఏంటి? మరణమైంది ఏంటి అంటే, మరణం అంటే శరీరంలో వదిలిపెట్టింది ఆత్మ. ఆత్మ ఎక్కడికైతే చేరిందో ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్తుంది. ఏంటది? ఆత్మ. ఏమిటో చూద్దాం. అక్కడ చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. 2:26. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. ఇక్కడ ఆగుతండి. అంటే బ్రతికున్న వారి మృతులా సజీవులా? అమ్మా మృతులే. విశ్వసించిన వారు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వసించిన వారు అంటే చెప్పింది చేయనటువంటి వారు మృతులు అనగా చచ్చిన వారు. మీరు చచ్చిపోయిన వారు మాత్రమే. ఒక చోట ఏముందంటే మీరు బహుగా శాస్త్రమును పలుకుతున్నాడు, వీరు బహుగా విలాపము చేస్తుంటారట, వీరు బహుగా బోధిస్తుంటారట, బహుగా బోధిస్తారట. దాన్ని కూడా చదివిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ మెస్సీ వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అక్కడ ఏమైంది? అక్కడ అంటే
మరణమందు దేవుని యొద్దకు చేరు ఆత్మ. మరణము అనగా ఎప్పుడైతే మనము ఆజ్ఞ మేతామో, ఆజ్ఞ అతిక్రమింపబడతామో, ఎప్పుడైతే మాట వినమో అప్పుడు వెంటనే శరీరంలో ప్రవేశించినటువంటి ఆత్మ తనలో నుండి వెళ్ళిపోవును. పరమ తండ్రి స్తోత్రం. బైబుల్ బట్టిన మీరు అందరుగా కూడా ఇప్పుడు మృతుల సజీవుల, ఇప్పుడు మీరు చెప్పండి సింగారు అయ్యా. రాత ఆఫ్ చేయి. ఆ. బైబుల్ పట్టిన మన అందరం ఇప్పుడు మృతులమా సజీవులమా? ఒకవేళ మృతులు అంటారా, అయితే మీరు ఎలాగ మృతులు? లేదా మీరు సజీవం అంటారా, ఏ విధంగా మీరు సజీవులు అవుతారు? ఈ వాక్యానికి ప్రశ్న కావాలి మనకి. అందుకొరకు చదువు యాకోబులోనే 2:16 చదువు. 25 చదువు ఒకసారి. అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని. ఎవరిని చేర్చుకుంది? ఒక వేశ్య, ఒక వ్యభిచారం అనుకున్నటువంటి. వ్యభిచారం అంటే అర్థం ఏంటి ఏమా? పాపం చేసిన వారు వ్యభిచారులు. పాపం అనగా ఆజ్ఞ మేరటమే. ఒక పాపిష్టాలైనను ఒక దేవుడు దూతని చేర్చుకున్నారట. ఈనాడు వేచగా ఎంచబడినటువంటి యొక్క పాపిష్టి యొక్క రూపంలో ఉన్నప్పుడు అతనిగా కూడా గ్రహించి దూతని ఎట్లా చేర్చుకున్నప్పుడు ఆమె ఏమైందట? చదువుతలే. ఆమె ఏమైందట? రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు స్త్రీల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన. హల్లెలూయా. చాలు. ఇప్పుడు ఏమైందేమా? వచ్చినటువంటి వారిని అంటే చంపాలని వచ్చినటువంటి వారిని వేసే బుట్టలో ధ్యానం చోట పెట్టి దాచిపెట్టి వారికి ఏం చెప్పింది? ఇటు లేడా, ఇటు చనిపోయారో లేదో తప్పు చెప్పి వారిని రక్షించి ఎలా రక్షించిందండి? మాట చెప్పి రక్షించింది. అవునా కాదా? శత్రువు అతని నుండి రక్షించింది. బాగా అర్థం చేసుకోండి దయతో. శత్రువు అనగా సాతాను, శత్రువు అనగా చెడు కార్యములు, శత్రువు అనగా చెడ్డ అనేకమైన శాస్త్రాలు, శత్రువు అనగా చెడు సహవాసము, శత్రువు అనగా చెడు కార్యాలు, శత్రువు అనగా నీ యొక్క చెడు స్వభావము, శత్రువు అనగా నువ్వు ఉన్నటువంటి సహవాసములో సంచరించు ప్రతి కార్యము అది చెడు మాత్రమే. అది ఒక వేశ్య స్వభావము. కనుక ఈ వేశ్య స్వభావం కలిగినటువంటి దేని ద్వారా ఎంచబడదటేమా? క్రియారూపములో. క్రియ అంటే ఏంటి? దేవుని దూతలు అంటే సేవకులు వారిని రక్షించింది. ఏదో ఒక మాట చెప్పి రక్షించింది అనగా ఆత్మగా కూడా మనలో ప్రవేశించినప్పుడు మన దగ్గరికి ఆమె వేస దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చారు, అనగా సేవకులు వచ్చారు. అప్పుడు ఏం చేసిందేమా? క్రియారూపంలో రుచిపరచబడింది. ఆమె నీతి మంత్రాలు ఎంచబడింది. ఇప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు తరగాలపండి. మన దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఆత్మ. అమ్మ ఎవరు వచ్చారు మన దగ్గరికి? మీకు అర్థం కావట్లేదా? ఎందుకు చెప్పట్లేదు మీరు? మన దగ్గర మనలో ఎవరు ప్రవేశించారు? ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఈ ఆత్మ మనం కాపాడుకోవాలా, ఎలబట్టాలా? హల్లెలూయా. అందరికి వందనాలు. ఆత్మను కాపాడువారు, ఆజ్ఞానుసారంగా నడుచువారు, ఆత్మను కాపాడువారు, నీ క్రియారూపంలో రుజుపరిచేటువంటి వారు, ఆత్మానుసారమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి సజీవులు. అంటే వాళ్ళు అనొచ్చేమో బైబుల్ పట్టిన వారంతా బోధకులు కారు, చర్చికి పోయే వారంతా విశ్వాసులు కారు. ఏమండి? బైబుల్ పట్టిన వారంతా బోధకులు కారు, చర్చికి పోయే వారంతా విశ్వాసులు కారు. తన వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు. వాక్యానుసారం అంటారు. ఏంటి ఆ వాక్యానుసారం అసలు? ఇప్పుడు చెప్తుంది, చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 12:7 మళ్ళొకసారి. తీసారమ్మా? నిన్న తీసుకుంటారు. 7వ అధ్యాయము 12:7. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన ఎలోహిము యొద్దకు మరలా పోవును. పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు పోయిందేంటి?
ఆడ రుజువుపరిచేది ఏంటి అని అంటే ఆత్మ. బాగా గమనించాలి. ఇక్కడ మనలో ఆత్మ పోతుంది పాపం చేసినప్పుడు, మనలో అబద్ధం ఆడినప్పుడు మనలో ఆత్మ పోతుంది. మనం అనేకమైనటువంటి మన క్రియలను బట్టి, మన ఆలోచనను బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి మనలో నుండి ఎవరు పోతున్నారంటే ఆత్మ పోతుంది. మీలో నుండి నాలో నుండి పోయేది ఏంటంటే ఆత్మ. ఏ ఆత్మ? జీవించే ఆత్మ కాదు, దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మనిషిలో నుండి ఎడబాటు అవుతుందనే సంగతి మర్చిపోవద్దని ఇది మనకు ఒక హెచ్చరిక అని చెప్పుకోవాలి. అలాగనే చూద్దాం, మరణమందు దేవుని యొద్దకు చేరు ఆత్మ ఏమిటి చూద్దాం ఒకసారి. ఇప్పుడే మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం మరొకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మరొకసారి చదవండి. 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ. ఎందుకు అనగా మనము ఆయన యందు ఎలోహిము నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఇప్పుడు పాపం ఎరగనటువంటి ఆయన ఎవరు? మెస్సియా. ఇప్పుడు పాపం ఎరిగినటువంటి వారు ఎవరు? ఆదాము అవరు. అవాదాములతో పాటు మనం కూడా పాపం ఎరిగిన వారమా పాపం ఎరగని వారమా? శ్రీగారు ఇటండి. మనం కూడా పాపం ఎరిగిన వారమా పాపం ఎరగని వారమా? పాపం ఎరిగిన వారము. కానీ మెస్సియా పాపం ఉందా? ఒక పిలాతు అంటాడు తీర్పు మందిరంలో, ఈ మనుషుని మీరు ఎందుకు తీర్పు మందిరంలో తీసుకొచ్చారని చెప్పి ఈయన్ని బాగా కొట్టించి మళ్ళీ తీసుకొచ్చి అడిగితే ఆయనలో ఏ పాపమును ఏ దోషమును నాకు కనిపించట్లేదని ఎవరంటారు? పిలాతు అంటాడు. కానీ నిజంగా ఎటువంటి ఏ పాపము లేనటువంటి మెస్సియను మనకేం చేశాడట? మనకు మాదిరిగా భూమి మీద పంపించాడు. మీ శరీరంతో పంపించి ఆయన మహాత్మ్యము కల శక్తి ద్వారా శరీరము ఏ విధంగా అయితే చేయబడదో ఆ శరీరము ద్వారా ఈ శరీరములో ప్రవేశించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మను ఎడబాటు చేసి మరలా అదే శరీరముతో సజీవుడిగా లేపబడినప్పుడు ఆయన మనకు ఒక మాదిరి కనిపిస్తూ ఉన్నది. పరమ తండ్రి స్తోత్రం. ఏంటి ఆ మాదిరి అంటే సజీవులు అనగా సజీవులు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు జీవించువారు మాత్రమే అర్థం. సజీవులు ఎప్పుడు బ్రతికున్నవారు. నిన్ను బ్రతికించేది ఏంటి? వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించను కదా. ఎంత చక్కని మాట ఉంది. వాక్యం బ్రతికిస్తుందా? నీ క్రియలు బ్రతికిస్తున్నాయా? వాక్యము బాగా గమనించాలి. కనుక వాక్యం వచ్చాక ఉత్తక స్థానం చేయబడాలి. మన పాపములను కడుక్కోవాలి. మనకున్న అపరాధములను తొలగించాలి. మనకున్న ప్రతి మరకలను తుడిచి వేయబడినట్లుగా మనం ఎంచబడాలన్నమాట. అందుకొరకే ఆయన అంటున్న ఒక మాట చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎలోహిము ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగే నువ్వు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి హల్లెలూయా. ఏ నమ్ముతున్నాయట? దెయ్యాలు నమ్ముతున్నాయి. అవి వణుకుతున్నాయి. పోయి మనుషుడా నీకెందుకు వణుకు లేదు? పోయి మనుషుడా నీకెందుకు మార్పు లేదు? పోయి మనుషులారా మీకెందుకు భయం లేదు? అర్థమవుతుందా ఈ మాట? గమనించండి ఈ మాట. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వచ్చారండి నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతులు ఎవరెవరమ్మా నీతిమంతులుగా ఎంచబడింది? ఒక వేశ్య, అవునా? ఒక వ్యభిచారి, అవునా? అంటే దేవుని నమ్మని అవివేకి ఏమండి నీతిమంతురాలుగా ఎంచబడింది. ఏమండి
నీతిమంతురాలుగా ఎంచబడింది. మరి మనం ఏ నీతిని సాధిద్దాని, మనం ఏ నీతిని రుజువు చేద్దాని, మనం ఏ నీతిని మనలో నుండి రుజువు చేయడానికి ఏది? సింగారు, నువ్వు వాక్యం చెప్పగలిగేవాడు గమనించాలన్న మాటలు ప్రతి మాట నేను మా గురువుగారు నేర్పేటప్పుడు మా గురువుగారి వాక్యము పెడుతున్నా, ప్రతి వారం పెడతాను నేను. ఆయన సంతోషిస్తున్నాను. నిన్న మొన్న కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాను. ఏదయ్యా ఫోన్ చేసి అంటాను, సంజయరావు చాలా ఆత్మీయంగా ఎదిగావు సంజయరావు అంటాను. ఆయన సాధారణమైన వ్యక్తి కాదమ్మా. ఆ వ్యక్తి ఆ మాట అంటున్నప్పుడు నేను అంటున్న, అయ్యగారు నన్ను హెచ్చించబాకుండా అయ్యా, ఇంకా నేను నేర్చుకునే స్థానంలో అన్నప్పుడు ఆయన నవ్వి నువ్వు గొప్పవాడైనా చాలా అనుకున్నా మాట. చాలా సంతోషించాడు మా ఆత్మీయ తండ్రి. ఎంత సంతోషం అంటే అంత సంతోషించాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మరి అలాగనే తిమోతిని చూసి ఎప్పుడు సంతోషించండిరా? ఐడియా ఉంది ఏమన్నా? అసలు సంతోషించాడా? చాలా సంతోషం అన్నమాట. అపోస్తలుడైన పౌలు తిమోతిని చూసి సంతోషించినట్టుగా ఒక వేచను చూసి మెస్సియా తన క్రియను చూసి మెస్సియా సంతోషించినట్టుగా అబ్రాహాము యొక్క క్రియను బట్టి, అంటే తన కుమారుని సైతము బలికి అర్పించడానికి సిద్ధపడినటువంటి యొక్క ఆ మహా గొప్ప విశ్వాసి మనకు తండ్రి. అంతటి యొక్క మహా గొప్ప మరి గొప్పవాడని విశ్వాసమును తండ్రి అనిపించుకున్నటువంటి పిల్లలుగా మనం ఉండి మరి మనలో నుండి ఏంటి రుజువు చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మార్కు సువార్త తొందరగా పోదాం మనం. 5:2 వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఇక్కడ ఆవుదాన్ని పరమ తండ్రికి స్తోత్రం. మరలా మీరు గ్రహించాలి, విశ్వాసులైన మన అందరంగా కూడా ఇప్పుడు మనందరం ఎవరో తెలుసా? మనందరం ఎవరో తెలుసా? సాతాను సంబంధం. సమాధి అంటే ఏంటండి? ఇటనండి, సమాధి అంటే ఏంటి? నేర్చుకోండి మీరు అంత దయతో. మీరు బైబిల్ చదివేటోళ్ళు ఒక చదువుతారు చాలు. అంటే సమాధి అంటే మన నివాసము. ఎవరి నివాసం అండి? మానవుడి యొక్క, అంటే శరీరముతో మట్టితో చేయబడిన శరీరానికి నివాసము సమాధి. శరీరముతో చేయబడిన రూపానికి నివాసము సమాధి. ఆత్మకు నివాసం ఏంటి? హృదయము. అవునా కాదా? ఇప్పుడు దేవుని నివాసానికి శరీర నివాసానికి సంబంధం ఉందా? గమనించాలి మీరు కొద్దిమంది అయినా గమనించాలి దయతో. మీరు ఆత్మలో కాదు, వాక్యములో ఆత్మలో స్వీకరించాలని నా తపన. మళ్ళీ చదువుతారు అదే మాట. 5 ఆయన దోణి దిగగానే పవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఆయనకి ఎదురు పడెను. ఎక్కడ వాసం చేస్తున్నట్టమ్మా? సచ్చిన వాడా బతికిన వాడా చెప్పండి? ఇటేనండి. ఏ విధంగా చచ్చిన వాడు? దేవుని ఆత్మ లేని వాడు, దుష్ట ఆత్మ కలిగి చచ్చరిస్తాడు వీడు. అవునా కాదా? దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తరువాత ఈ జీవము, అంటే జీవిస్తున్నటువంటి ప్రాణి సమాధులలో చచ్చరిస్తున్నారు. ఎక్కడ నివాసం చేస్తున్నారు వీరు? సమాధులలో నివాసం చేస్తున్నారు. చదువుతారు ఎలాగ చదువు. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయేను. పలుమార్లు అంటే ఎప్పుడు? ఎల్లప్పుడు. కాళ్ళకును చేతులకును సంఖ్యలో వేసి బంధించినను వాడు ఆ చేతుల సంఖ్యలు తెంపి కాళ్ళి సంఖ్యలను తుతనీయులుగా, అంటే దారపోగుల వలె ఊసిపోయేలా చేశాడట. పరమ తండ్రికి స్తోత్రం. ఎవడు వీడు? చచ్చిపోయిన మృతం ఆయన చేసింది.
అని బతికిన శరీరమేగా చేసింది. మరి వీడు ఎవడు ఏ క్రియ చేశాడండి? ఇది వాడు బతికున్నటువంటి జీవుడే కదా. వీడు జీవుడై ఉన్నటువంటి వాడు ఏ క్రియ చేశాడు? మృతమైన క్రియ చేశాడు కాదా? మృతమైన సవాసము కలిగిన వాడు కాదా? మృతమైనటువంటి జీవము జీవించున్నటువంటి వారు వీరు కారా? అందుకు చదువుతలే ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను గుప్త నీళ్లుగా చేసిన ఎవడును వాడిని సాధుపరచలేకపోయాడు. చూసారా, ఎవరు ఒక్కరైనా వాడిని భద్రపరచలేదంటే వాళ్ళలో ఉన్నటువంటి చెడును తీసివేసే స్థాయి మనుషుడికి ఎవరికి లేకపోయిందంట. పరమ తండ్రి స్తోత్రం. చెడిపోతున్న వారులారా, మనుషుడు మిమ్మల్ని ఎవరిని బాగు చేయలేరు. వ్యభిచారము చేయబడుతున్నటువంటి వారులారా, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. వ్యభిచారం అంటే మీరు ఏమనుకోవద్దు. వ్యభిచారం అంటే శారీరకంగా వ్యభిచారం వేరు. ఆత్మానుసారంగా వాక్యమును కించపరిచి వాక్యమును మర్చిపోయి వాక్యానుసారము జీవించక లోకానుసారమైన జీవితము జీవిస్తున్న వారు వ్యభిచారులు బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో. అందుకొరకు వ్యభిచారులైనటువంటి వారు మార్చబడాలి. అలాగనే దొంగలైనటువంటి వారు మార్చబడాలి. అంతకులైనటువంటి వారు మార్చబడాలి. చూశారా, మార్పు లేని మానవుండా తీర్పు దినము దాగలేవురా. ఎంత చక్కని మాట పాడారు కదా. అందుకొరకే ప్రతి విషయంలో మనం గమనించేది, గ్రహించేది రెండు విషయాలు మాత్రము మనం నేర్చుకోవాల్సిన అవసరత మనకు ఉంది. ఇప్పుడు మానవుడి యొక్క నివాసం ఏందండి? ఏమంటే ఇంకేనండి, అయ్యా, దేవుని ఆత్మ స్వభావం తనలో తొలిగిపోయిన తర్వాత మానవుని నివాసం ఏంటి? సమాధిలా కావాలి. వీడు సచ్చిన వాళ్ళ బతికిన వాళ్ళ? బతికున్న వాళ్ళేగా. మనం బతికినటువంటి సమాధులతో సమానం అంట. మన నివాసం సమాధులతో సమానం అంట. చూద్దాం ఒకసారి. ఆత్మలో మరణించున హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. హెజ్కేలు గ్రంథము, పాపము చేయువాడే మరణము నొందుకో, తండ్రి యొక్క దోష శిక్షను తండ్రి